Hi, నేను డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ BMT ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం థ్రాంబోసైటోసిస్ అండ్ థ్రాంబోసైటోపీనియా అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాము. థ్రాంబోసైటోసిస్ ఆర్ థ్రాంబోసైటోపీనియా అనేది ప్లేట్లెట్స్కి సంబంధించిన డిజార్డర్స్ అండి. థ్రాంబోసైటోసిస్ అంటే ఇక్కడ ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా పెరగడాన్ని థ్రాంబోసైటోసిస్ అని అంటారు. అదే థ్రాంబోసైటోపీనియా అంటే నార్మల్ రేంజ్ కంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉండడాన్ని థ్రాంబోసైటోపీనియా అని అంటారు. వీటి రెండిటికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఫస్ట్ థ్రాంబోసైటోసిస్ గురించి చెప్పాలంటే, థ్రాంబోసైటోసిస్ అనేది జనరలీ రియాక్టివ్ కండిషన్ అని అంటారు. ఎవరికన్నా ఏదైనా ఫీవర్ ఉన్నా, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ, పర్టికులర్లీ ఐరన్ డెఫిషియన్సీ పేషెంట్స్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాము. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో మన బాడీ ఆ ఐరన్ని హిమోగ్లోబిన్ని పెంచుకోవడానికి కంపెన్సేటరీగా సర్టెన్ హార్మోన్స్ని బాడీలో రిలీజ్ చేస్తుందన్నమాట. దానివల్ల రియాక్షనరీగా ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది కూడా పెరుగుతుంది. ఎంత పెరగవచ్చు అంటే కొందరు పేషెంట్స్కి 5 లక్షలు 6 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు ఇలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. అది కాకుండా ఈ రియాక్టివ్ థ్రాంబోసైటోసిస్ కాకుండా ఇంకేదై కారణం ఉండొచ్చు అంటే ఎసెన్షియల్ థ్రాంబోసైథీమియా అని అంటాము. ఇది ఒక మైలోప్రొలిఫరేటివ్ నియోప్లాసం అండి. ఇది బ్లడ్కి సంబంధించిన డిజార్డర్. ఇందులో ఏమవుతుందంటే మన బోన్ మ్యారో ఏదైతే ఒక ఫ్యాక్టరీ అని అంటామో, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్కి, అక్కడ మనం ఉండే స్టెమ్ సెల్స్లో కొన్ని మ్యూటేషన్స్ అవ్వచ్చు అనమాట. ఆ మ్యూటేషన్స్ వల్ల మన రేట్ ఆఫ్ కంట్రోల్ అనేది తప్పిపోతుంది ప్లేట్లెట్ ప్రొడక్షన్లో. దానివల్ల ప్లేట్లెట్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. వీటిని ఎలా కనుక్కోగలము అంటే, ఓన్లీ ప్లేట్లెట్స్ పెరగడమే కాదండి, దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా కొందరు పేషెంట్స్లో చూస్తుంటాము. లైక్ కొందరు పేషెంట్స్కి ఎక్కడైనా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ బ్లడ్ థిక్గా అవ్వడం వల్ల రక్తం గడ్డ కట్టొచ్చండి. ఇలా కాకుండా పేషెంట్స్కి అబ్డామెన్లో అంటే పొట్టలో లివర్ కానీ స్ప్లీన్ కానీ ఎన్లార్జ్మెంట్ ఉండొచ్చు వీళ్ళకి. అండ్ కొందరికి బీ సిమ్టమ్స్ అని అంటాం, అంటే వెయిట్ లాస్ కానీ ఫీవర్ కానీ, అంటే క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటాయో మేము అదర్ రియాక్టివ్ కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకొని స్పెసిఫిక్ జీన్ టెస్టింగ్ చేసి వాళ్ళకి ఆ కండిషన్ అనేది నిర్ధారించిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్స్ అంటూ ఇచ్చుకుంటాము. సో మెయిన్ ప్లేట్లెట్స్ పెరగడం వల్ల మెయిన్ వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ బ్లడ్స్ క్లాట్ అవ్వడం అనేది. బ్లడ్ క్లాట్స్ ఎక్కడ అవ్వచ్చు, మన గుండెలో అవ్వచ్చు లీడింగ్ టు MI, లేదా ఎక్కడైనా బ్రెయిన్లో అవుతే పక్షవాతం అంటారు లేదా స్ట్రోక్ అంటారు, అలా అవ్వచ్చు. దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే థెరపీస్ ఉన్నాయి, బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది, అలాగే డెఫినేటివ్ థెరపీస్ ఉన్నాయి, అవి వాడాల్సి ఉంటుంది. సో వెనెవర్ ప్లేట్లెట్ కౌంట్ అనేది నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే, అది థ్రాంబోసైటోసిస్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్ అండ్ దెన్ ట్రీటెడ్ అకార్డింగ్లీ. అది థ్రాంబోసైటోసిస్ గురించి అండి. ఇంకా నెక్స్ట్ కండిషన్ అనుకున్నాము థ్రాంబోసైటోపీనియా. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గడము. ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అంటే ఎంత అని అడగొచ్చు మీరు. 150,000 కంటే తక్కువ ఉంటే దాన్ని థ్రాంబోసైటోపీనియా అని అంటారు. సో థ్రాంబోసైటోపీనియాకి మల్టిపుల్ కారణాలు ఉంటాయండి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రగ్ ఇండ్యూస్డ్ కావచ్చు, లేకపోతే సెకండరీ టు ఏదైనా క్యాన్సర్స్ ఉన్నా కావచ్చు. ఇవన్నీ కాకుండా ఒక కండిషన్ స్పెసిఫికల్లీ థ్రాంబోసైటోపీనియాకి ఏంటి అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియాస్ అంటారు. అంటే ఏ కారణం ఉండదు, మన బాడీలో ఒక ఇమ్యూన్ మీడియేటెడ్ డిస్ట్రక్షన్ అనేది అవుతూ ఉంటుంది ప్లేట్లెట్స్ని. దీన్ని ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అని అంటారు. సో ఎలా కనుక్కుంటాము ఈ పేషెంట్స్ని అంటే, జనరల్లీ ఈ పేషెంట్స్కి లక్షణాలు ఏముంటాయంటే ఒంటి మీద ఎర్రటి సన్నటి నీడిల్ సైజు మచ్చలు అంటారు, పెటికియే అంటారు, ఇలాంటివి రావచ్చు. అలా కాకుండా నీలపు రంగు మచ్చలు పెద్దగా ఏదైనా చిన్నగా తగిలినా కూడా మచ్చలు రావడము, నీలపు రంగు మచ్చలు రావడము, బ్రష్ చేసేటప్పుడు దవడల నుంచి బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడము, లేకపోతే మోషన్ వీళ్ళకి నల్లగా అవ్వచ్చు, యూరిన్లో బ్లీడింగ్ రావచ్చు, లేకపోతే ఫీమేల్స్లో మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కావచ్చు. ఇలాంటి పేషెంట్స్ని సిబిసిలో అంటే బ్లడ్ కౌంట్స్ చేసినప్పుడు ఎప్పుడైతే ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గుతాయో మేము వీళ్ళకి తగిన టెస్టులు చేసి ఆ థ్రాంబోసైటోపీనియా దేనివల్ల వచ్చిందనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. సో థ్రాంబోసైటోసిస్ అంటే ప్లేట్లెట్ కౌంట్స్ పెరగడం, థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గడము. రెండింటికి తగిన టెస్టులు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే వీ క్యాన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.